విజయవాడలో శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి చేతుల మీదుగా ఆంజనేయ స్వామి ఆలయ పునః ప్రతిష్ఠ వైభవంగా జరిగిందన్నారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. విజయవాడలోని అఖిల భారత హనుమాన్ దీక్షా పీఠంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగిందని చెప్పారు. హనుమాన్ మాల రూపకర్త శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి ఆలయ జీర్ణోద్ధారణ పునః ప్రతిష్ఠ కుంభాభిషేకం నిర్వహించారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. క్రమశిక్షణకు సమానత్వానికి విధేయతకు మారుపేరు హనుమంతుడని తెలిపారు హరీష్ రావు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ఇద్దరు స్వాములతో పాటు ఈ హనుమాన్ దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఒక కొత్త దేవాలయం నిర్మించిన, ఒక జీర్ణ దేవాలయ పునరుద్ధరణ జరిగిన తప్పకుండా జిఆర్ స్వామి వారు రావాల్సిందే అక్కడ. ఎందుకంటే నేను మా స్వగ్రామంలో కూడా చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినప్పుడు చిన్న జిఆర్ స్వామి గారి స్వహస్తాల మీదుగా అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. వారి దేశంలో మన రాష్ట్రాల్లో ఎక్కడ కూడా దేవాలయ పునఃప్రతిష్ఠ జరుగుతుందంటే అక్కడ తప్పకుండా చిన్నజీఆర్ స్వామి వారు ఉంటారు. నిజంగా ఈరోజు ఈ హనుమాన్ జయంతి పర్వదినాన ఇద్దరు పీఠాధిపతులు, ఇద్దరు గురువుజీల సమక్షంలో ఆ కార్యక్రమంలో పాల్గొనడం అందరికీ కూడా ఎంతో అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. చిన్నజీఆర్ స్వామి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. సమాజాన్ని ప్రేమించాలి, సమానత్వాన్ని పాటించాలనేటువంటి ఒక నినాదంతో పవిత్ర యజ్ఞాన్ని చిరంజీవి స్వామి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. హైదరాబాద్ లో వారు ప్రతిష్ఠించిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దానికి నిలువెత్తు ప్రదర్శనగా మనం చెప్పుకోవాలి. స్వామీజీ గారు అందరి కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, ఈ సమాజ పరిరక్షణ కోసం, సమాజంలో సమానత్వం కోసం, నిత్య లోక కళ్యాణం కోసం వారు కృషి చేస్తూ ఉంటారు. ఇద్దరు స్వాములు కూడా వారు లోక రక్షకులుగా ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. చిన్నజీఆర్ స్వామి గారు మనకు కనిపించేటువంటి దైవం. వారిలో మనందరం కూడా ఒక దైవాన్ని చూస్తూ ఉంటాం. మరి ఈరోజు ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ జరగడం నిజంగా చాలా సంతోషం. దుర్గాప్రసాద్ స్వామీజీ గారికి మా ప్రాంత సిద్దిపేటతో చాలా అవినాభావ అనుబంధం ఉంది. వారి దగ్గరికి వేలాది మంది మాల వేసుకోవడానికి మా ప్రాంతం నుంచి వస్తూ ఉంటారు. దాన్ని గమనించిన దుర్గాప్రసాద్ స్వామీజీ గారు గత 2 సంవత్సరాలుగా సిద్దిపేటకే వచ్చి స్వాములకు మాలాధారణ చేయించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది.